హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగున్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు ఏంటంటే నేను ఇక్కడ చార్మినార్ దగ్గరికి వచ్చాననమాట. రంజాన్ టైంలో చాలా బాగుంటుంది. ఈరోజు నైట్ 12 o'clock అనమాట. ఇది అసలు ఎలా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది. అయితే ఇక్కడ నైట్ 12 o'clockకి కూడా డే టైంలో ఎలా ఉందో అలా ఉందన్నమాట. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా ఉన్నాయండి. నేను చూసిన వాటిల్లో అయితే అన్నీ ఏది అడిగినా సరే 100 లేదా 150 రూపీస్ చెప్తున్నారు. ఇంకా వెతుక్కునే ఓపిక ఉండాలి, కానీ శారీస్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. అండ్ డ్రెస్సెస్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. మనము బార్గెన్ చేసి తీసుకోవాలి, తక్కువగా అడగాలి, అప్పుడు తక్కువకి ఇస్తారు వాళ్ళు. ఇవి ఎంత బాబు? 20 రూపీస్ 20 రూపీస్. ఇవి ఇవి కూడా 20యా? 50కి 3 50కి సరే, ఇవి ఇచ్చేసేయండి చాలా, అంతే. 10 रुपए में 10 रुपए में 50 है 40 में आता 50 है 40 में आता ఏ కిतना? 100 की 4 5 था 5 ఇస్తారా? 100 की 4 5 ఇవి కూడా బాగానే ఉన్నాయి, క్లిప్స్ మంచిగా ఉన్నాయి, గట్టిగానే ఉన్నాయి. నేనైతే ఏవో కొన్ని కొన్ని తీసుకున్నాను నాకు అవసరమైనవి. అప్పటికే అసలు ఇలా జరగడానికి లేదు, అలా జరగడానికి లేదు. వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, అసలు కన్నుల పండగగా ఉందన్నమాట. అండ్ బ్యాంగిల్స్ అయితే ఎంత బాగున్నాయో, బ్యాంగిల్స్ కానీ తర్వాత ఈ ఏవైతే ఆర్నమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. మీరు కొద్దిగా అంటే రేట్స్ అవి కానీ మనము కొంచెం చాలా తక్కువ ప్రైస్కి అడిగితే కనుక వాళ్ళు ఇస్తారు. అది మాత్రం చూసుకోవాలబ్బా అందరు. బ్లాక్ సరే, ఇది కలరా? అన్నిటికి మ్యాచ్ అవుతుంది. ఒక ఏక్ వైట్ వాళ్ళది ఏదో వైట్, ఈ వైట్ చూపి. ఇది 100 రూపీస్. ఇది తీసుకో. ఇది కూడా తీసుకో. ఇది ఒక్కటే తీసుకుంటున్నా. ఏదో అలా సరదాకని వెళ్ళాను నేను చూద్దాం అనేసి, కానీ నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కటి కూడా నేను అన్ని షాప్స్ దగ్గర ఆగి నాకు నచ్చినవి తీసుకున్నాను ఇవాళ అయితే నేను. సరే, ఎవరైనా ఉంటే కనుక రంజాన్ లోపల వెళ్తారు అని మీకు కూడా ఒక చిన్న వీడియో క్లిప్ చేద్దామనేసి నేను ఈ చిన్న ప్రయత్నం చేసి అక్కడ ఉన్నదంతా క్యాప్చర్ చేసిన అనమాట. బ్యాంగిల్స్ అయితే అసలు ఇక్కడ దొరికే బ్యాంగిల్స్ మనకు ఎక్కడ దొరకవేమో అనిపిస్తాయి. అన్ని రకాల డ్రెస్సెస్కి, శారీస్కి మ్యాచ్ అయ్యేటటువంటి బ్యాంగిల్స్ మంచి మంచి డిజైన్స్లో చాలా తక్కువ ప్రైస్లో ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఒక్కసారి కనుక మీకు కుదిరితే వెళ్ళండి. నైట్ అవుతుంది, ఎలా ఉంటుందో అని ఏమీ టెన్షన్ పడక్కర్లేదు. అసలు అది నైట్లానే లేదు. మీరు ఇక్కడ రాత్రి 12 అయిందా అని అనిపిస్తుంది. 12 నాకు తెలిసి ఇది మొత్తం అంటే నైట్ మొత్తం ఉంటుంది అనుకుంటా ఈ షాపింగ్. అంటే అక్కడ వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు ఆ టైంలో మాత్రం చాలామంది చాలా చక్కగా షాపింగ్ చేసుకుంటున్నారు. ఎంత బాగుందో నైట్ షాపింగ్ అయితే. అండ్ చార్మినార్ దగ్గర, మదీనా దగ్గర అనమాట. అండ్ డ్రెస్సులు కానీ, వాటి మ్యాచింగ్ చున్నీలు కానివ్వండి, తర్వాత పిల్లల డ్రెస్సులు అయితేనేమి, అలాగే క్లిప్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ, ఇంకా చాలా రకాల అంటే చెప్పులు, శాండిల్స్ అయినా, షూ అయినా, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చాలా చాలా బాగున్నాయి. అండ్ రంజాన్ సీజన్ కదా, అసలు మామూలుగా లేదనమాట. భలే ఎంజాయ్ చేశాను నేను. అసలు రాబుద్ది అవ్వలేదు అక్కడి నుంచి. అండ్ కొన్ని కొన్ని నాకు నచ్చిన మెటీరియల్స్, డ్రెస్ మెటీరియల్స్ అవి కూడా ఇక్కడ నాకు నచ్చాయి. కొన్ని అయితే నాకు తెలియదు, నచ్చినాయి అనమాట. వెళ్ళి అడిగితే కూడా వాళ్ళు చాలా రేట్ ఎక్కువ చెప్పారు, కానీ దాన్ని నేను ఎంత కడగాలి, ఎంత బార్గెన్ చేయాలి అన్నది నాకు తెలియదు. సో నేను అందుకనేసి జస్ట్ అడిగేసి వచ్చేసాను అనమాట. కానీ చాలా బాగున్నాయి, నాకైతే నచ్చాయి మెటీరియల్స్. అంటే వాటి క్లాత్ కానీ
చూస్తే కూడా క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. అంటే మనకు ఎక్కడ దొరకనటువంటి ఐటమ్స్ అన్నీ కూడా స్పెషల్ డిజైన్స్ అనేవి బాగా ఇక్కడ చూడటానికి అవైలబుల్గా ఉన్నాయి. సో అది నాకు మంచిగా నచ్చింది. నాకు కావాల్సినవి దొరికినాయి అబ్బా. మీకు కూడా ఏమైనా ఉంటే కనుక ఒకసారి ఒక విజిట్ చేయండి. మీకు ఓపిక ఉండి కొద్దిసేపు ప్రతి బండి దగ్గరికి వెళ్ళి చూడాలి, నేను తీసుకోవాలి అని అనుకుంటే కనుక మీరు అన్నీ చూడొచ్చు. నేను జస్ట్ అలా 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 తిరిగేసి చక్కగా నేను, నా పిల్లలు, నా హస్బెండ్ మేము వెళ్ళామన్నమాట. అండ్ మంచిగా ఎంజాయ్ చేసినాము. అలాగే ఇవాళ హలీం కూడా తిన్నా నేను. తెలుసు కదా, షాదాబ్ హోటల్ దగ్గర చాలా బాగుంది. అది కూడా హలీం కూడా మంచిగా ఎంజాయ్ చేసినాం మేము. అట్లనే షాపింగ్ కూడా చేసుకున్నాం అనమాట చిన్నది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ అన్నీ చూడటం కానీ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, ఏంటి మమ్మీ 12 o'clockకి ఇంత రష్ ఉంటుందా అని. ఎందుకంటే హైదరాబాద్లో మనకు అలాగే ఉంటుంది కదా. మీరు చూస్తే కనుక తెలుస్తుంది. మీకు వీలైతే కనుక ఎవరైనా వెళ్ళాలనుకుంటే రంజాన్ అయిపోయే లోపల, అంటే అది క్లోజ్ అయ్యే లోపల, ఫెస్టివల్ లోపల వెళ్తే కనుక చక్కగా మీరు ఇవన్నీ ఇక్కడ ఉన్నవన్నీ చూడొచ్చు. మీకు కావాల్సినవన్నీ కూడా తీసుకోవచ్చు. మీకు కూడా చాలా 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 మంచి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. మనము ఎక్కడెక్కడ హైదరాబాద్ మొత్తం తిరగక్కర్లేదండి. ఓన్లీ ఒక్క ప్లేస్లోనే మనకు కావాల్సినవన్నీ కూడా ఇక్కడ చక్కగా మనము తీసుకోవడానికైతే మనకు అవకాశం ఉంటుంది. అదనమాట ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం జ్యోతి గార్డెన్ని ఫాలో అవ్వండి. ఉంటా మరి మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణ సుఖ్నో భవంతు.